బలపరిచిన వాక్య భాగంలోకి వెళ్దాం. మనం గత 14 రోజుల నుంచి 2 వారాలు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజుతో నిన్నటితో కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 15వ రోజు, 3వ వారంలోకి మనల్ని ఆయన ప్రవేశపెట్టాడు. మన సిద్ధపాటు అంతా కూడా పరలోక రాజ్యము. క్రైస్తవుడు పిలువబడింది నిత్యత్వానికి. నిత్యత్వము మన హక్కు, అది మన హక్కు. ఆయన మన కొరకు సిద్ధపరిచాడు, దానిని మనం స్వతంత్రించుకోవాలి. అయితే సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ దాని కొరకు మనము ప్రయాస పడటం లేదేమో, దాని కొరకు మనము మన సిద్ధపాటును కలిగి ఉండట్లేదేమో, మన డైలీ లైఫ్ను జీవించట్లేదేమో అని ఈ విషయాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ 21 రోజులను మనము దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నం చేస్తున్నాను. అందుని బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా చక్కగా ప్రతిరోజు కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో కార్యం జరిగిస్తాడు. క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ డెస్టినీ ఖచ్చితంగా పరలోకమే, నిత్యత్వమే. నిత్యత్వము కాకపోతే, పరలోక రాజ్యము కాకపోతే క్రీస్తు వారిని మనం నమ్ముకోవాల్సిన అవసరము అంతకంటే లేదు కదండి. మన డెస్టినీ పరలోక రాజ్యం కానప్పుడు, నిత్యత్వము కానప్పుడు మనం క్రీస్తు వారిని నమ్ముకోవాల్సిన అవసరం ఏముందంటారు కదండి. ఆలోచన చేయాలి. క్రీస్తు వారు రావలసిన అవసరం ఏముందంటారు? ఆయన శ్రమ పడవలసిన అవసరం ఏముందంటారు? ఖచ్చితంగా కాదు కదా. నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. ఆయన నమ్ముకోవాల్సిన అవసరమే లేదు. ఆయనను వెంబడించాల్సిన అవసరమే లేదు. మన డెస్టినీ, మన గోల్ కేవలము నిత్యత్వము మాత్రమే, పరలోక రాజ్యము మాత్రమే. ఈ లోకములో ఉన్న ఏదైతే హై పొజిషన్ ఉందో దాని కొరకు కాదు, దానికంటే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్న పరలోక రాజ్యం కొరకు మాత్రమే. ఈ విషయము మనందరికీ అర్థం కావాలి. అందుకనే పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో అంటాడు, ఈ లోకం వరకు మాత్రమే, ఈ లోకము వరకు మాత్రమే అయితే మనము క్రీస్తు వారిని అంగీకరించడంలో అంతకంటే దౌర్భాగ్యం లేదు అంటాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనం ఒకవేళ క్రీస్తు వారిని అంగీకరిస్తున్నట్లయితే ఏదో మేలు జరుగుతుంది, ఏదో బెనిఫిట్ వస్తుంది ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు అని ఒకవేళ ఎవరైనా ఆయన వద్దకు వస్తున్నారు, ఆయనను విశ్వసిస్తున్నారు అని అంటే అంతకంటే దౌర్భాగ్యపు స్థితి లేదు అని అంటాడు 15-19లో. ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే కాదు అంటే అర్థం ఏంటి? ఇంకొక జీవితం ఉంది అని అర్థం. ఇంకొక జీవితానికి ఆయన తీసుకువెళ్ళడానికి, నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని అర్థం. అందుకొరకు మనం ఆయనను విశ్వసించాలి. లేకపోతే మనము నిత్య నరకానికి మాత్రమే పాత్రులము అనే విషయం కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం గత కొన్ని దినాల నుంచి. కాబట్టి మనము ఎవరంతకు వారముగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమిస్తూ, నన్ను వలె నా పొరుగు వారిని, క్రీస్తు వారు ప్రేమించినట్టుగా నా పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరము అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మారు మనస్సు పొంది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దాని యొక్క అవుట్పుట్ ఏంటో మనము గత వారం చూసాం, గత 2 వారాల క్రిందట చూసాం. అదేంటి? ఐక్యత. యాక్చువల్ ఐక్యత నేర్చుకుంటూ వస్తున్నాము. మధ్యలో ఒక చిన్న డైవర్షన్ వెళ్ళిపోయింది. నిన్నటి దినాన మనం దానిని కూడా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. అందరము ఏకత్వంలోకి వచ్చినప్పుడు, క్రీస్తును గూర్చిన జ్ఞానము విషయంలో, విశ్వాస విషయంలో ఏకత్వాన్ని సాధించినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే ఐక్యత. ఐక్యతలో ఉన్న శక్తి ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో కూడా మనం చూసాం. ఒక కుటుంబము లేకపోతే ఒక సంఘము, ఒక గుంపు ఐక్యతను సాధించినప్పుడు దాని యొక్క అవుట్పుట్ కూడా ఒకటి ఉంటుంది కదా. అందరము సమాధాన పడుతూ, దేవునిని ప్రేమిస్తూ, అందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాధాన స్థితికి వచ్చినప్పుడు దానిని ఐక్యత అన్నాము.
ఐక్యత కలిగి అందరము ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క అవుట్పుట్ కూడా ఒకటి ఉంటుంది. దానినే ఉజ్జీవము అంటున్నాం కదా, రివైవ్ చేయబడుతున్నాం. ఎక్కడైతే ఒక గుంపులో, ఎక్కడైతే లేకపోతే ఒక కుటుంబంలో, ఒక సంఘము ఈ ఐక్యతను సాధిస్తుందో, ఏకత్వాన్ని సాధిస్తుందో అక్కడ ఒక ఉజ్జీవం ఉంటుంది. ఉజ్జీవము అని అంటే రిస్టోర్ టు లైఫ్ కదా, జీవాన్ని పొందుకోవడం. చచ్చిన స్థితిలో ఉన్నాం, లేకపోతే ఇంతకుముందు బలహీన స్థితిలో ఉన్నాం, ఎక్కడో తప్పిపోయాం, ఎక్కడో క్రీస్తు మార్గంలో నుంచి తొలగిపోయాం, క్రీస్తుని గురించిన అవగాహన సరిగా లేదు, విశ్వాసములో పడిపోయాం, ఈ లోకం వైపు చూసే ప్రయత్నం చేశాం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేను ఈ లోకంలో జీవించే ప్రయత్నం చేశాను, ఆయన మాటలను తిరస్కరించాను, ఆయనకు అవిధేయత చూపించాను, తిరుగుబాటు చేశాను, నా హృదయము ఇప్పుడు లోకం వైపు ఆకర్షించబడింది, అందులో ఆ మార్గంలో వెళ్తున్నాను, ఈ మార్గంలో వెళ్తున్నాను. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విధంగా ఒకవేళ మనము సరిచేయబడుతూ వెళితే, వాటన్నిటిని సరిచేసుకుంటూ వెళ్తే, ఇంతకుముందున్న బలహీనతను నేను జయించుకుంటూ వెళ్తే నాలో వచ్చిన కనిపించిన దానినే ఉజ్జీవము అంటున్నాం, రివైవ్ అంటున్నాం. రివైవ్ చేయబడుతున్నాం మనం. ఉజ్జీవం అంటే ఏదో కాదు, నేను కోల్పోయినా ఏ బలహీనైతే విశ్వాసంలో ఏ బలహీనతను నేను కోల్పోయానో, ఎక్కడ బలహీనంగా ఉన్నానో, ఎక్కడ క్రీస్తు వారి మార్గమును తప్పిపోయానో ఆ స్థితిని నేను తిరిగి పొందుకోవడమే రివైవల్ అంటే కదా. రెస్టోర్ చేయబడము, నేను పోగొట్టుకున్న దానిని, కోల్పోయిన దానిని రెస్టోర్ చేయడము. నేను ఎక్కడ తప్పిపోతున్నానో, ఎక్కడ బలహీనంగా ఉన్నానో దానిని తిరిగి సంపాదించుకోవడం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలను ఒకవేళ మనము పాటించినట్లయితే, క్రియలలో చూపిస్తూ వెళ్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక రివైవల్ వస్తుంది. ఒక కుటుంబంలో ఎప్పుడు సమాధానం ఉంటుందో, ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ భార్యాభర్తలు, భర్త భార్యను, భార్య భర్తను, పిల్లలు తల్లిదండ్రులను, లేకపోతే ఒక సంఘములో సేవకుని విషయంలో, విశ్వాసుల విషయంలో ఎప్పుడైతే సహోదరుని ప్రేమిస్తూ, పొరుగువారిని ప్రేమిస్తూ, తండ్రిని ఆరాధిస్తూ ఎప్పుడైతే వెళ్ళే ప్రయత్నం చేస్తామో అక్కడ ఐక్యతను సాధించడము సాధ్యమే, ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడం కూడా సాధ్యమే కదా. ఎక్కడైతే ఐక్యత ఉంటో దేవుడు అక్కడ వారి మధ్యలో ఉంటాడు. ఎక్కడ ఒక ఉజ్జీవం ఉంటో అద్భుత కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గొప్ప రివైవల్స్ వచ్చినప్పుడు ఎన్ని కార్యాలు జరిగాయో మనకు తెలుసు. ఎంతమంది సేవకులు ఈ లోకంలో లేకపోతే ప్రపంచంలోని దేశాలలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. ఒక్కడి ద్వారానే మొదలైంది అది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎలా మొదలైంది? తనను తాను సరిచేసుకుంటూ క్రీస్తు వారి ఆజ్ఞ చొప్పున జీవిస్తూ ఉన్నప్పుడు తనలో ఒక రివైవల్, ఒక మంట, అది ఎదుటి వారిని మండిస్తుంది. నన్ను సరిచేసుకుంటున్నప్పుడు, నేను సమాధానంగా ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో కూడా కార్యము జరిగేలా చేస్తుంది. అది ఎదుటి వ్యక్తి మారు మనస్సు పొందేలా చేస్తుంది. అయితే ఆ మంట నాలో నుంచి మొదలవ్వాలి, నీలో నుంచి మొదలవ్వాలి, మనలో నుంచి మొదలవ్వాలి. అందుకనే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతాను నేను. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏం చేయాలంట? నీకు ఇవ్వబడిన ఏ కృపావరమో, నీకు ఏదైతే ఇవ్వబడిందో, ఏ వరమైతే ఇవ్వబడిందో అది ప్రజ్వలింప, స్టిరప్ అని రాయబడింది ఇంగ్లీష్లో. మండాలి, స్టిరప్ అవ్వాలి. దానిని నువ్వు ఆర్పివేయొద్దు. నీకు ఏ వరమైతే దేవుడు అనుగ్రహించాడో ఆ వరాన్ని నువ్వు ఆర్పివేయమాక.
దేవుడు ఈరోజు నీతో నాతో మనతో అదే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యము చొప్పున ఆయన ఖచ్చితంగా ఒక తలాంత్ ఇచ్చాడు, ఒక వరాన్ని మనకు అనుగ్రహించాడు. అది ప్రార్థన చేసేదే కావచ్చు, వాక్యమును చదవడం విషయంలో కావచ్చు, అందులో దేవుని చిత్తము తెలుసుకోవడం విషయంలోనే కావచ్చు, లేకపోతే మ్యూజిక్ విషయంలో కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, ఏ పరిచర్య అయినా, ఏ సామర్థ్యమైనా, ఏ చిన్నదైనా దానిని నువ్వు ఆర్పివేయమాక. నీకు ఉజ్జీవం రావాలి అని అంటే, నువ్వు కోల్పోయినది తిరిగి పొందుకోవాలి అని అంటే, ఫస్ట్ నీకు ఇవ్వబడినది ఏంటో ఫస్ట్ నువ్వు గుర్తించే ప్రయత్నం చేయి. ఏ వరం అయినప్పటికీ, అది ఏ తలాంత్ అయినప్పటికీ, ఖచ్చితంగా ఒక తలాంత్ అయితే ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ విషయము మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ వరాన్ని నువ్వు ప్రజ్వలింపచేయి, దానిని మండించు. ఏ విధంగా మండించాలి? ఈ విధంగా మండించాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరితో ఒకరు సహవాసంలో ఉంటూ, బలపడుతూ, హెచ్చరించుకుంటూ, పురిగొల్పుకుంటూ, నీకు ఇవ్వబడిన తలాంతును ఆ సమయంలో సద్వినియోగపరుచుకుంటూ ఉన్నప్పుడు అది స్థిరపైపోతుంది, అది అంటుకుంటూనే ఉంటుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేయి అంటున్నాడు పౌలు గారు తిమోతిని. మనం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, మిగతా విషయాల మీద కాదు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, నాకు ఇవ్వబడింది ప్రార్థనా జీవితం అయితే ప్రార్థనా జీవితం మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ప్రార్థనలో ఆయన వద్ద గోజాడటంలో, కన్నీటి ప్రార్థన చేయడంలో, ఆ విషయంలో స్థిరపవుదాం, ఆ విషయంలో ఉజ్జీవింపబడదాం. దాని ద్వారా నా హృదయంలో ఉన్న ప్రతి మలినము కూడా పోయే అవకాశం ఉంది. ఉజ్జీవింపబడాలి. నేను కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి పొందుకోవాలి. నా బలహీనత ఎక్కడైతే ఉందో ఆ బలహీనతలో నేను బలం పొందుకోవాలి. అది మొట్టమొదటిగా నేను గమనించాలి. ఏంటిది ఆ బలహీనత? ఏంటిది? దానిని గమనించాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ ఏంటో కూడా గమనించాలి, గ్రహించాలి. దానిని మొదలు పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ చోట నువ్వు ఉజ్జీవింపబడుతూ ఉన్నప్పుడు, జీవాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. అయితే ఆ విషయాన్ని నువ్వు గ్రహించడానికి, అక్కడ స్థిరపవ్వడానికి ఒకటే ఒక కారణం ఏంటి? మనము ఆయనతో సమాధాన స్థితిలో ఉండాలి, ఆయనను ప్రేమించాలి. ఇది కామన్గా అందరు చేయాల్సిన పని. అదేవిధంగా నా పొరుగువారిని ప్రేమించాలి, నా సహోదరుని ప్రేమించాలి, నాకంటే యోగ్యులను ఎంచుకోవాలి, సమాధానంతో ఉంటూ నీకివ్వబడిన తలాంతును ఆయన వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఒక మంట నీలో ఆయన మండించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది రావాలి, దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక మంట రావాలి నీలో నుంచి, ఒక ఉజ్జీవం రావాలి. అది నీ హృదయములో దేవుడు పెట్టిన భారము. వ్యక్తిగతంగా ఇది నాలో ఉన్నప్పుడు, ఇది నీలో ఉన్నప్పుడు, ఇది ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, ఆ కుటుంబము మండించబడుతున్నప్పుడు, ఆ కుటుంబాల సమూహమే సంఘము కాబట్టి సంఘములో ఒక ఉజ్జీవం రావడానికి అవకాశం ఉంది కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఏ విషయాలను సరిచేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఎక్కడికి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు కదా, మన ద్వారా ఏ కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించవలసింది ఇదే. మన ఉద్దేశం ఇదే. నా పట్ల ఆయన ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏదో ఇంట్లో నాకు ఏదో ఉన్నామంటే ఉన్నట్టుగా, చదివామంటే చదువుతున్నట్టుగా, చేసుకున్నామంటే చేసుకున్నట్టుగా కాదు. దేవుని ఉద్దేశం అది కానే కాదు. నీలో ఒక మంటను తీసుకురావడం వలన అనేక మందిని వెలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక తలాంతును దేవుడు నీలో ఉంచాడు, నీ హృదయంలో ఉంచాడు. అది గ్రహించక, ఇవ్వబడింది అని కూడా తెలుసుకోక, సరే ఉన్నదానిని కూడా మనం ఏం చేస్తున్నామంటే భూమిలో పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తిలా దాని గురించి పట్టించుకోకుండా, దానిని మండించకుండా ఆర్పేస్తున్నాం. ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది ఖచ్చితంగా తెస్సాలో. ఎవరు ఆర్పేస్తున్నారు? దానంతకు అది ఆర్పోవట్లే, మనం ఆర్పేస్తున్నాం దాన్ని పట్టించుకోకపోవడం వలన. దాంట్లో నూనె ఉందా లేదా, ఆయిల్ ఉందా లేదా గ్రహించక అది ఎండిపోతుంది. అది ఆ తలాంతు భూమిలో పాతి పెట్టేస్తున్నాం.
ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చివరి దినాలలో నువ్వు మండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయంలో ఒక మంట రావాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబము మండించబడాలి. ఎందుకు? ఎక్కడన్నా బలహీనంగా ఉన్న కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారేమో. నువ్వు బలహీనంగా ఉండి, నువ్వు కూడా నామకార్థంగా ఉండి, నువ్వు కూడా వెళ్తున్నామంటే వెళ్తున్నట్టుగా ఉన్నట్లయితే నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు? వాళ్ళే ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇలా ఉండొచ్చు అనే కదా వారి ఉద్దేశం. నీలో ఆ సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. అయితే గ్రహించగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే ప్రాముఖ్యము క్రైస్తవ జీవితంలో. చాలా పనులు ఉన్నాయి చేయడానికి. నిజం చెప్పాలంటే మన జీవితంలో చాలా పనులు ఉన్నాయి. వాటన్నిటిని మర్చిపోయి వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ సమయాన్ని దాని కొరకు వెచ్చించే ప్రయత్నం చేస్తున్నాం. నీలో పెట్టిన ఆ మంటను ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీలో ఒక ఆత్మను దేవుడు పెట్టాడు, ఒక సామర్థ్యాన్ని పెట్టాడు. దానిని మరిచిపోయి సోమరిగా సమయాన్ని వేరే విషయాల మీద హెచ్చించుకుంటూ, వేరే విషయాల మీద ధ్యాస ఉంచుకుంటూ, ఆసక్తి చూపిస్తూ లోపల మండుతున్న ఈ మంటను ఏం చేస్తున్నాం? ఆ విషయాల చేత ఆర్పేస్తున్నాం. క్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాను మరి నేను? నెక్స్ట్ లెవెల్లోకి పోవడానికి కాకపోతే, ఆత్మీయతలో బలపడడానికి కాకపోతే, ఆత్మలో ఎదగడానికి కాకపోతే, నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి కాకపోతే మరి నేను ఎందుకొరకు పిలువబడ్డానో? మండడానికి, నీలో ఉన్న ఆ కృపావరం ఏదైతే ఉందో ప్రజ్వలింప చేయడానికి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ బలహీనంగా ఉన్నాం? ఎక్కడ మనము మన వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎక్కడ భూమిలో పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం? ఎవరంతకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ఉజ్జీవం నీ కుటుంబంలో రావాలంటే ఆ ఉజ్జీవం ద్వారా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్షించబడాలి, సరైన మార్గంలో నడవాలి అని అంటే ఇది నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను సమాధానముతో ఉన్నప్పుడు, నా దేవునితో సమాధానతో స్థితిలో నేను ఉన్నప్పుడు, అందరిని ప్రేమించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అందరిని క్షమించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు మొదలవుతాయి నాలో. ఆ సామర్థ్యాన్ని నేనేంటో గుర్తించగలుగుతాను. ఇంకా ఇప్పటి వరకు గుర్తించకపోతే ఆయన రాకడ వస్తుంది. నాలో పరిస్థితులు మార్పు చెందకపోతే, నాలో ఉజ్జీవం రాకపోతే నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? నా కుటుంబంలో ఉన్న రక్షించబడవలసిన వాళ్ళందరూ ఏ విధంగా రక్షించబడతారు? ఏ విధంగా ఎత్తబడే గుంపులో చేర్చబడతారు? లేకపోతే విడిచిపెట్టబడితే నిత్య నరకమేగా, యుగ యుగములు కాలిపోవలసిందేగా. ఆ ధనవంతుడు కాలిపోయినట్టుగా అక్కడ మనము రిపెంట్ అయిన మన బంధువులను మనం అక్కడి నుంచి తెచ్చుకోలేం. అవకాశం ఉన్నప్పుడే దేవుడు మనలో పెట్టిన ఆ సామర్థ్యాన్ని మండింప చేసే ప్రయత్నం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా జరిగిన ఒక సంఘటన, మనకు తెలిసిన విషయమే, ఒక సంఘటనను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనము. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. క్రీస్తు వారు ఆయన ఆరోహణమవుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు అక్కడి నుంచి మొదలవుతుంది కదా. సువార్తలన్నీ ఆయన మరణించేంత వరకు ఉంటాయి. మరణించిన తర్వాత 40 దినాలు అందరికీ కనిపించి వాళ్ళకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి తిరిగి ఆరోహణం అవుతున్నప్పుడు అపోస్తుల కార్యాలు మొదలవుతుంది. అపోస్తులు చేసే కార్యాలు, సంఘ స్థాపన కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. క్రీస్తు వారు వెళ్ళిపోతున్నారు. ఇక శిష్యులు చేయాల్సిన పనులు ఉన్నాయి. క్రీస్తు వారు వెళ్తూ వాళ్ళకు ఒక మాట చెప్తున్నారు. తండ్రి నుంచి మీరు వాగ్దానము పొందుకునేంత వరకు కనిపెట్టండి. నా వలన వినిన వాగ్దానము తండ్రి ద్వారా మీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. దాని కొరకు కనిపెట్టండి. మీరు శక్తిని పొందదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మనం ఆ వచనాలను మొదటి వచనాలలో చూస్తాం. 4, 6 వచనాలలో మనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని అక్కడ మనం చూస్తాం. నేను పోని ఎడల ఆయన రాడు.
అని మనకు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో మనం చూసే ప్రయత్నం. ఎందుకు? ఆయన వెళ్తే ఒకరు రాబోతున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన ఏదైతే క్రీస్తు వారు వాగ్దానం చేశారో లేకపోతే వారికి చెప్పారో ఆదరణకర్తను నేను పంపిస్తానని, దాని కొరకు మీరు కనిపెట్టండి, తండ్రి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు అన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మేడగదిలో వెళ్ళి అందరూ ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది ఉన్నారు. ఈ 120 మందిలో ఉన్న ఒక లక్షణాన్ని మనం గమనించాలి ఈరోజు. 15వ వచనంలో ఏమని రాయబడింది? 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి మరియను ఆ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసు. 120 మందికి అక్కడ ఏక మనసు వచ్చింది. ఐక్యత, ఏకత్వం వచ్చింది అక్కడ. వారందరూ కలిగి ఉన్నది ఒకటే ఒక విశ్వాసము. వాళ్ళందరూ కలిగి ఉన్నది క్రీస్తు వారిని కూర్చిన జ్ఞానము. వాళ్ళందరూ కలిగి ఉన్నది క్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. తండ్రి నుంచి వారు ఆత్మను పొందుకోబోతున్నారు, శక్తిని పొందుకోబోతున్నారు. ఈ విషయం గురించి మాత్రమే వారు ప్రార్థన చేస్తున్నారు ఏక మనస్సుతో. ఇది జరగాలండి. 120 మందిలో ఏక మనస్సు వచ్చింది. మన కుటుంబాలలో మనం ఎంతమంది ఉన్నామో ఒక కుటుంబాన్ని తీసుకోండి. ఆ కుటుంబంలో ఏక మనస్సు సాధించడం సాధ్యమవుతుందా? భార్యాభర్తల మధ్య ఏక మనస్సు ఉందా? ఏకత్వం ఉందా? సాధించలేని పరిస్థితి. ఎందుకు ఉజ్జీవం రావట్లేదు అని అంటే ఏక మనస్సు లేదు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. ఎడముఖము పెడముఖము. ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించలేని స్థితి ఈనాటి సమాజంలో, సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఉజ్జీవం రావట్లేదు? ఎందుకు నా కుటుంబము ఉజ్జీవింపబడట్లేదు? కోల్పోయినది ఎందుకు పొందుకోలేకపోతున్నాను? ఐక్యత లేదు, ఏకత్వం లేదు కదా. ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించలేక, ఎదుటి వ్యక్తి మాటను వినడానికి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోమన్నాడు కదా. యోగ్యులుగా ఎంచుకోవడానికి నాకు ఇష్టం లేదు, తగ్గించుకోవడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏకత్వం రావట్లే. అక్కడ 120 మందికి ఏకత్వం వచ్చింది, ఏక మనస్సు వచ్చింది. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో జరుగుతున్న అద్భుతమైన సంఘటన. 2వ అధ్యాయము. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం జరిగింది అక్కడ? ఏక మనస్సుతో చేసిన ప్రార్థనలో దేవుడు ఎన్నో రోజు వచ్చింది అది? పెంతెకొస్తు దినాన వెంటనే మొదటి రోజునే రాలా, 2వ రోజు రాలే, 10 రోజులు వెయిట్ చేశారు వాళ్ళు కదా. క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు ఏక మనస్సుతో. 10 రోజులు ఐక్యతతోనే ఉన్నారు, ఏక మనస్సుతోనే ఉన్నారు వాళ్ళు. అది ఆయన గమనిస్తాడు. ఉన్నదా లేదా? కుటుంబంలో ఉందా? ఆ గుంపులో ఉందా? ఆ సంఘంలో ఉందా లేదా అని ఆయన చూస్తాడు. కంటిన్యూస్గా వాళ్ళు 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటివి వారి మీద వాలై పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కమ్ముకుంది. వారందరి మీద ఏమాత్రం ఒకరి మీద తక్కువ, ఒకరి మీద ఎక్కువ కాదు. అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం! ఒక ఉజ్జీవం అంటే అదే. మండుతున్నారు, ఒక్కొక్కరు జీవింపబడ్డారు. వారిలో అప్పటిదాకా ఉన్న మలినమంతా కాల్చివేయబడుతూ ఉంది. ఒక్కొక్కరు భాషలలో మాట్లాడుతున్నారు. వాళ్ళకు వేరే భాష తెలియదు, అన్య భాషలు అని రాయబడింది అక్కడ. అంటే అర్థం ఏంటి అని అంటే, యెరూషలేములో మన హైదరాబాద్ సిటీ మాది, లేకపోతే ఢిల్లీ సిటీ మాది. హైదరాబాద్లో అనేకమైన లాంగ్వేజెస్ వాళ్ళందరూ ఉంటారు కదా. అక్కడ వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. దేశంలోనే వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ హిందీ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు కదా. అంటే వేరు భాషలు. అది కింద మనం చూస్తాం. కిందకు వచ్చినప్పుడు అనేక భాషల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ నివాసం చేస్తున్నారు అని మనం చూస్తాం. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే దేవుని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళకు అర్థమయ్యే విధంగా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకు అర్థమయ్యే విధంగా. వీళ్ళకి ఆ భాష రాదు, నిజానికి వాళ్ళకి ఆ భాష రాదు. కానీ వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎదుటివారికి. ఇది జరుగుతుంది.
అద్భుతము జరుగుతుంది. నా జీవితము మండించబడినప్పుడు నేను మాట్లాడితే ఎదుటి వ్యక్తి జీవితంలో కార్యం జరగాలి. కార్యం జరుగుతుంది. జరిగించేవాడు ఆయన. ఆసక్తి నాలో ఉన్నప్పుడు, ఏకత్వం నాలో, నా కుటుంబంలో ఉన్నప్పుడు, నా సంఘంలో ఉన్నప్పుడు, ఏక మనస్సు ఉన్నప్పుడు దేవుని శక్తిని మనం చూస్తాం. అక్కడ దేవుని అభిషేకాన్ని చూస్తాం మనం. అక్కడ 120 మంది అభిషేకించబడ్డారు, మండించబడ్డారు. ఏంటి రిజల్ట్? అక్కడ మండించబడినప్పుడు పేతురు లేచి పిరికివాడుగా ఉన్నాడు. దానికంటే కొన్ని రోజుల ముందరే క్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు బొంకాడు. తొందరపాటు కలిగిన వ్యక్తి, దురుసు స్వభావం కలిగిన వ్యక్తి, భయపడే వ్యక్తి. అంతమంది మధ్యలో అందరూ వచ్చి చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. పేతురు గారు లేచి నిలబడినప్పుడు ఆయన మాట్లాడాడు. అన్ని వేల మందిలో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. భయపడిన వాడు శక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే నిలబడే శక్తినిస్తాడు ఆయన. భయం ఉండదప్పుడు. ఏకత్వం సాధించడం వలన ఒక ప్రయోజనము, మనలో ఉన్న పిరికితనాన్ని ఆయన తీసివేస్తాడు, భయాన్ని తీసివేస్తాడు. మనం ఏది పలకాలో, ఏం మాట్లాడాలో ఆయననే మన నోటికి బూరగా ఉంటాడు. ఇది మనకు అర్థం కావాలి. అప్పటిదాకా మనలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ఎందే మనల్ని బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిలబడ్డాడు పేతురు భయపడకుండా. ఒకే ఒక ప్రసంగం చేశాడు. ఏం జరిగింది ఒక ప్రసంగంలో? ఆ ప్రసంగం చేస్తూ ఉండగా 36వ వచనంలో ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. 37కు వచ్చేసరికి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఏం జరిగింది అక్కడ? సువార్త ప్రకటించబడుతున్నప్పుడు పేతురు గారు లేచి సువార్త చెబుతూ ఉన్నప్పుడు, క్రీస్తు వారి మరణ జనన పునరుద్ధానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు ఎదుటివారి జీవితంలో, వింటున్న వారి జీవితంలో పొడవబడుతుంది. హృదయాలు కుచ్చుకున్నాయి, నొప్పి కలిగింది వాళ్ళకి. ఇది జరుగుతుంది సువార్తలో. నొప్పించబడాలి, హృదయాలు కుచ్చుకోవాలి. మారు మనస్సు లేదు కదా, అప్పటిదాకా లోకంలో జీవించారు కదా, తప్పు చేశారు కదా. అయ్యో మేము ఎంత దౌర్భాగ్యులమా, ఎంత తప్పు చేసామా, మా కొరకు వచ్చిన రక్షకుని మేము సిలువ వేయించామా, ఆయన త్యాగాన్ని మేము గుర్తుపట్టలేదా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు వారి జీవితాలలో జరుగుతాయి. నొప్పింపబడ్డారు, ఒప్పింపబడ్డారు. ఆయన వాగ్దానం చేశాడు కదా 16వ అధ్యాయంలో యోహాను సువార్తలో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? లోకమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒప్పింప చేస్తున్నాడు ఎదుటివారి జీవితంలో. నొచ్చుకునేలా చేశారు, హృదయాలు పొడవబడ్డాయంట. తప్పు చేశామని, ఇది జరగాలి. మారు మనసు అంటే ఇది. నేను తప్పు చేస్తున్నాను, ఎప్పుడు పొరపాటు అయితే చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నాలో ఉంటే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన హృదయాలు నొచ్చుకోవాలి. వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను పొడవబడ్డానంటే అది సరి అయిన సమయం, అది నిజమైన పశ్చాత్తాపం. అక్కడ మనము మారు మనసు పొందాలి అని అర్థం. మన హృదయం ఎక్కడైతే నొచ్చుకునే ప్రయత్నం జరుగుతుందో, నొప్పింపబడతామో అది మారు మనస్సుకు మొదటి స్టెప్, సూచన. హృదయంలో కుచ్చుకున్నది వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు. వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని ఇట్లా అంటావా? వాళ్ళు తిరగబడ్డారా? వాళ్ళు అనలా, అయ్యా మేమేం చేయాలి, తప్పు చేశాం, నిజమే మేము తప్పు చేసాం, అయితే మేమేం చేయాలి చెప్పు, పశ్చాత్తాపం ఏంటి, పాపక్షమాపణ ఏంటి అని అంటే ఆయన చెప్తున్నారు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము యేసునామమున బాప్టిజం తీసుకోండి. మీ తప్పులు ఒకవేళ మీరు గ్రహించినట్లయితే మారు మనసు పొంది మీరు చేయాల్సిన పని బాప్టిజం తీసుకోండి. ఆనాడు ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది ఒక్కరోజు బాప్టిజం తీసుకున్నారు. హల్లెలూయా. ఎలా జరిగింది? ఉజ్జీవం. ఒక వ్యక్తి నిలవబడడం వలన, 120 మందిలో ఏక మనస్సు రావడం వలన. ఇది కదా జరగాలి. దేవుడు దీనికోసం ఎదురు చూస్తున్నాడు. అనేక మంది ఉన్నారు, మారు మనస్సు లేక, రక్షణ భాగ్యం లేక, రక్షించబడేవారు చెప్పేవాళ్ళు లేక, నాకు ఇవ్వబడిన తలాంతును పూడ్చిపెట్టుకుంటూ ఈ లోకం వైపు, ఇతరుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ ఆకర్షించబడుతూ, నేను చేయాల్సిన పని నేను మర్చిపోయి, నాకు ఇవ్వబడిన ఈ సామర్థ్యం చొప్పున ఆయన నాకు ఒక తలాంతునిస్తే దానిని పూడ్చిపెడుతూ నా కుటుంబాన్ని నేనే, నా జీవితాన్ని నేనే
పాతి పెట్టేస్తున్నాను, ఉజ్జీవం వైపు నా జీవితం నడవట్లేదు, స్థిరప్ అవ్వట్ల, నాకు ఇచ్చిన తలాంతును నేను పూడ్చిపెడుతున్నాను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీలో ఒక మంటను చూడాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి, నీ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు రక్షించబడాలి. సత్యమును తెలుసుకోవాలి. పర్వాలా వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నప్పటికీ వారి హృదయంలో దేవుడు ఒకరోజు కార్యం చేస్తాడు ఖచ్చితంగా. నొప్పింపబడినప్పటికీ ఒకరోజు బాధపడతారేమో, ఒకరోజు మాట్లాడరేమో, కొన్ని రోజులు మాట్లాడరేమో, పర్వాలా దేవుని కార్యాలను మనం చూస్తాం ఖచ్చితంగా. అయితే ఏం చేయాలి? నాకు ఇవ్వబడిన ఈ తలాంతును స్టిరప్ చేయాలి, ప్రజ్వలింప చేయాలి. అద్భుతాలను చూస్తామండి. 120 మందిలో జరిగిన ఈ మొదటి సంఘం కదా అది. క్రీస్తువారు ఆరోహణం అయిపోయిన తర్వాత 120 మందితో మొదలైన సంఘము తర్వాత వెంటనే 3000 మంది చేర్చబడ్డారు. 3000 మంది రక్షణ పొందుకున్నారు. వాళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? 40 వచనంలో మనం చూస్తాం, మీరు ఈ మూర్ఖతరం వారికి వేరై ఉండండి అని చెప్పేసి అవన్నీ చూస్తే 3000 మంది అక్కడ బాప్టిజం తీసుకున్నట్టుగా చూస్తాం కదా ఈ 41లో. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్టిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వాళ్ళు చేర్చబడిన వాళ్ళు చేస్తున్న పని అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక. ఇది జరగాలి. ఎడతెగక మనకివ్వబడిన ఆ తలాంతు, ఆ సామర్థ్యము ఎడతెగక ఉండాలి. దానిని స్టిరప్ చేస్తూ ఉండాలి. ఆ మంటను మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఎప్పుడు బోధలో ఉండాలి, ఎప్పుడు సత్యమును గ్రహించే ప్రయత్నం చేయాలి. అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ఇవన్నీ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థన, ఇది జరుగుతూ ఉన్నప్పుడు నాలో పెట్టిన ఆ మంట ఆరిపోదు. నాలో పెట్టిన ఈ మంట నా కుటుంబానికి, నా సంఘానికి వెలుగునిచ్చేదిగా ఉంటుంది. నేనే ఆరిపోతే, అలా అందరూ ఆరిపోయే స్థితిలో ఉంటే సంఘం ఎలా ఉజ్జీవింపబడుతుంది? నా కుటుంబం ఎలా ఉజ్జీవింపబడుతుంది? నా కుటుంబంలో ఏ విధంగా రక్షణ వస్తుంది? నేను ఆలోచించవలసిన విషయాలు ఆలోచించకుండా, నేను చేయాల్సిన పనులు నేను చేయకుండా, నా బాధ్యతను నేను మర్చిపోయి, ఆయన ఏమైతే చేయమన్నాడో వాటి మీద ధ్యాస ఉంచకుండా అనవసరమైన విషయాలలో ధ్యాస ఉంచినప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతుంది? ఎలా స్టిరప్ అవుతాను? నేను ఎలా మండిస్తాను? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? మండాలని, మన ద్వారా అనేక మంది వెలిగించబడాలి అని. తర్వాత మళ్ళీ చూస్తే ఇంకొక 4000 మంది చేర్చబడతారు. మళ్ళీ సువార్త ప్రకటిస్తే ఇంకొక 4000 మంది. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఈ అపోస్తుల సంఘ స్థాపన అపోస్తుల కార్యాలలో రాయబడింది. సంఘం హింసించబడుతుంది, అయినప్పటికీ అది ప్రజ్వలింపబడుతుంది. సంఘము ఇంకా ఎక్కువ అవుతుంది, సంఘము విస్తరిస్తుంది అని రాయబడింది. ఈ విషయము మనకు అర్థం కావాలి. ఇది నీ నుంచి, నా నుంచి, మన నుంచే మొదలవ్వాలి. మరి నాలో ఈ మంట ఉందా లేదా? ఆ అంశాలను చూసుకుంటే మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ దీని గురించి మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ పేతురు గారు చెరసాలలో ఉన్నారు, బంధించారు పేతురు గారిని. సంఘం చేస్తుంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు. అత్యాసక్తి, ఏ విషయం పట్ల ఆసక్తి? ఏక మనస్సు కలిగి పేతురు గారు విడిపించబడాలి. అక్కడ జరిగిన అన్యాయము నుంచి ఆయన విడిపించబడాలి, న్యాయము జరగాలి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు గారు విడిపించబడ్డారు. ఎవరు దిగి వచ్చారు? పరము నుండి దేవదూత దిగి వచ్చింది కదండి. ఎలా సాధ్యమవుతుంది? ఏక మనస్సు సాధించడం వలన. ఏక మనస్సు ఎలా వస్తుంది? నాకంటే నా సహోదరుడు యోగ్యుడని ఎంచుకున్నప్పుడు, నా సహోదరునితో, నా సహోదరితో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను సమాధాన స్థితిలో ఉన్నప్పుడు, నా తండ్రిని నేను పూర్ణ మనస్సుతో ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఈ రెండు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరగడానికి అవకాశము ఖచ్చితంగా ఉంది. నేను మండించబడతా, నేను రక్షించబడతా, నాకు ఇవ్వబడిన ఈ తలాంతు ప్రజ్వలింప చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని నా కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో చూస్తాను. అప్పుడు సంఘములో కూడా చూసే అవకాశం ఉంది. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ మర్చిపోయి చిన్న చిన్న విషయాల మీద మనం ధ్యాస ఉంచుకుంటే ఈ నిత్యత్వంలోకి ఎలా వెళ్ళగలము?
దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనం మర్చిపోతే ఈ నిత్యత్వంలోకి మనం అడుగు పెట్టడానికి దేవుడు మనకు అప్పచెప్పిన మన ముందుంచిన ఈ సత్క్రియలనే మనం మర్చిపోతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలము? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక ఉజ్జీవాన్ని తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కోల్పోయినది సమస్తాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. ఎక్కడ దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడో ఆ విషయాన్ని గమనించాలి. దాని మీద మాత్రమే ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి. నాకు ఇవ్వబడిన తలాంతులు 5 తలాంతులు ఇచ్చాడు, ఆ వ్యక్తి 10 చేశాడు. 2 ఇచ్చాడు, 4 చేశాడు. 1 ఇస్తే ఆ వ్యక్తి సోమరిగా ఉంటూ గుర్తించక వాడికి పని చేసే ఉద్దేశం లేదు. సోమరి అని అంటే పని చేసే ఉద్దేశం లేదు కదా, దానిని పాతి పెట్టేశాడు. ఆ విషయాలు మర్చిపోయి తీర్పుకు లోనే కదా యజమానుడు వచ్చాడు, తీర్పులోకి తీసుకున్నాడు, చీకటి గదిలో పడేశాడు. నిత్యత్వానికి వెళ్ళాడా? తలాంతి ఇచ్చిన వ్యక్తి, పూడ్చిన వ్యక్తి వెళ్ళలేకపోయాడు. నిత్యత్వానికి మనం వెళ్ళడానికి దేవుడు మన హృదయంలో ఒక తలాంతును పెట్టాడు. ఆ తలాంతును గమనించే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో ఆ తలాంతును ప్రజ్వలింపచేసే ప్రయత్నం చేద్దాం. మన కుటుంబంలో ఒక ఉజ్జీవాన్ని, మన ద్వారా రక్షణను, మన ద్వారా అనేక మందికి వెలుగునిచ్చే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.